గైస్ నేను నా బర్త్డేకి యాక్చువల్గా జూలై 11 కానీ ఐఎమ్ హియర్ ఇన్ ద ఈషా వచ్చి ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నేను అన్నీ నిన్న రాక మనకి టికెట్స్ బుక్ కాలేవు కదా, ఏమనుకున్నావు అంటున్నా. టెన్షన్ ఎల్ల కూర్చోబెడుతుందో అద్దంటే ఇంత లేదు ఉండి ఘటం కదా. వస్తున్నాయి కుప్పలు కుప్పలు. ఏం పెడతా వీడియోలో పెడతానా? ఎలా ఇన్స్టాగ్రామ్లోనా యూట్యూబ్లోనా? యూట్యూబ్లో పెడితే అత్తలేవు అసలు, వాళ్ళు చూస్తలేరు కూడా. చూస్తాయి, చూడకపోతే రావు. అయ్యో నువ్వు వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టినావు అనుకో, అయ్యో మీ ఇలా బిడ్డకి ఉన్నది ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు అన్నట్టు. ఇక నేను పెడతలేవు, చూస్తలే. ఛానల్ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్లో నువ్వు చూస్తావు కదా షార్ట్స్, అట్లా ఒక ఛానల్ నాకు కూడా ఉన్నది. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా, నా అన్నీ వస్తాయి కదా నీకు. అట్లా అందరికి తెలిస్తే చూస్తారు. అర్థందా కదా? వాళ్ళు అన్నారు ఓలనే చూడొచ్చు. వాళ్ళు అన్నారు వాళ్ళ పేరు చెప్పు. గైస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే బయటకు వస్తే మనకు బస్సెస్ ప్లస్ క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. మేము మాత్రం బస్ ప్రిఫర్ చేసినాం. తెలియని విషయం ఏంటంటే రైల్వే స్టేషన్ బయటకు రాగానే రైట్ సైడ్లో 500 మీటర్స్లోనే కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆపోజిట్లో గాంధీపురం నుంచి ఇక్కడికి బస్సెస్ వస్తాయని తర్వాత తెలిసింది మాకు. 14G ఆర్ 14D బస్సెస్ అని అవైలబుల్గా ఉంటాయి. లేదు అనుకుంటే మీరు గాంధీపురం వెళ్ళేసి అక్కడ నుండి ఈషా ఫౌండేషన్ కూడా డైరెక్ట్గా బస్ ఉంటుంది. పర్ పర్సన్ 39 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అట్లా కూడా మనం డైరెక్ట్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోవచ్చు. కోయంబత్తూర్ ఎంత బాగుంది అంటే చూడండి. వావ్, జస్ట్ లైక్ వావ్. ఆ క్లౌడ్స్ అసలు ఎంత మంచిగా ఉన్నాయి అసలు. ఇంకోటి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందో. ఇందుకు నేను తీసుకుంటున్నా. మా నాన్న పిలిచి ఫోటోలు తీస్తారా కనిపిస్తలేదంటే ఇక్కడ అంటే బ్యాక్ కెమెరా పెట్టాలి. నేను వస్తే బ్యాక్ పోతుంది, లేకపోతే ఫ్రంట్ పోతుంది. లగేజ్ స్కాన్ చేసేసి లోపలికి పోవాలి. క్లియర్. ఇక్కడ రూమ్స్ ప్రీ బుక్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి. రూమ్కి వెళ్ళేసి అక్కడ isha.cottage.in వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు వాళ్ళ వెబ్సైట్ ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము
ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఎంటర్ చేసేసి చేయాలి. తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మనకి అవైలబిలిటీ చూపిస్తుంది. సో ఇక్కడ చెక్ ఇన్ చెక్అవుట్ టైం అడుగుతుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా టైం కావాలన్నా ఎక్స్టెండెడ్ చెక్అవుట్ అవైలబిలిటీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 31 రోజు వెళ్తున్నా లైక్. సో ఇక్కడ చెక్అవుట్ అనేది నెక్స్ట్ డే 1కి చేస్తున్నా. సో ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ మనకి ఇక్కడ చెక్ ఇన్ టైమ్స్ 3 ఉంటాయి కదా. ఒకటి 8 AM, ఒకటి 1 PM, ఇంకోటి 6 PM. సో మీకు ఏ టైం అవైలబుల్గా ఉందో ఆ టైంలో చేసుకోవచ్చు. సో చెక్అవుట్ టైం వచ్చేసి మీ ఇష్టం, లైక్ వాట్ ఎవర్ టైం యూ ఆర్ కంఫర్టబుల్, లైక్ ఎప్పుడు చెక్అవుట్ చేస్తారో అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్టెండ్ చెక్అవుట్ టైం ఛార్జెస్ అప్లికేబుల్. సో ఇక్కడ మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు ఏ టైం కావాలంటే ఆ టైంలో. లైక్ చెక్అవుట్ చేయాలంటే దానికి తగ్గట్టు మనకు ఛార్జెస్ ఉంటాయి. సో అట్లా ఇప్పుడు మనం అప్లై చేసినాం అనుకో 31st రోజు ఉందో లేదో ఇక్కడ చూపిస్తుంది. లైక్ అక్కడ మేము ఎంత ప్రీ బుక్ చేసినా కొన్ని టైమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా చాలా ఖాళీ ఉండే గైస్. ఇక్కడ మాత్రం అవైలబిలిటీ లేదు అని చెప్పేసి చూపిస్తుంది. సో ఒకవేళ మీరు వెళ్తే ఇక్కడ లైక్ అవైలబిలిటీని బట్టి చూసుకొని వెళ్ళండి. అక్కడ కూడా మనకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నేను ఆల్రెడీ బుక్ చేసింది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు ఆల్రెడీ బుక్ చేసిన ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది ఇది. సో ఇక్కడ మనకి ఎంతమందికి నువ్వు రూమ్ బుక్ చేస్తున్నావు, లైక్ ఫ్యామిలీకా లేకపోతే 2 మెంబర్స్కా. ఇంకో విషయం ఏంటంటే ఈ రూమ్స్ అనేవి ఓన్లీ 2 మెంబర్స్కి అలా ఉంటుంది. ఫ్యామిలీకి లేకపోతే ఫ్రెండ్స్కి, లైక్ సేమ్ జెండర్ ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. డిఫరెంట్ జెండర్ ఉన్న వాళ్ళకి అలా ఉండదు, లైక్ బాయ్ గర్ల్ లైక్ అట్లా. సో ఇక్కడ మనకి బుక్ చేసిన తర్వాత ఒక్క రూమ్కి మనకు 990 రూపీస్ పడుతుంది. ఈడ బెనిఫిట్ ఏంటంటే ఫుడ్ ఫ్రీ ఉంటుంది, లైక్ మార్నింగ్ అండ్ నైట్. మార్నింగ్ అంటే బ్రంచ్ ఉంటుంది, నైట్కి కూడా అంతే సేమ్ ఉంటుంది. సో ఇట్లా నేను ఆల్రెడీ బుక్ చేసిన కాబట్టి ఫస్ట్ ప్రైమరీ పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఫిల్ చేయాలి. వాళ్ళ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, అడ్రస్, స్టేట్, సిటీ అట్లా అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మన బుకింగ్ ఐడి ఇస్తారు. ఏ రూమ్ బుక్ అయిందో అది కూడా ఇస్తారు. సో అవన్నీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ సెకండ్ పర్సన్ కూడా అన్నీ ఫిల్ చేయాలి. బుకింగ్ ఐడి అనేది ఇంపార్టెంట్ గైస్. ఇది మెయిన్. ఎక్కడికి వెళ్ళి ఇది అడుగుతారో దెన్ ఓన్లీ దే విల్ ప్రొసీడ్ విత్ ద అదర్ ఫార్మాలిటీస్ వెళ్ళిన తర్వాత. స్వీట్ దుకాణం ఉన్నాయి, ఏంటని నడుమున్నాయి. ధ్యానం గురించి చచ్చిపోతారు ఇడ రానికి అట్లుంటుంది. ఇప్పుడు మంచి లేదా మంచిగా ఉంటుంది, మధ్యాహ్నం అది ధ్యానాలకి మనం ఇప్పుడు పోయొచ్చినాం వీడు ఇక్కడికి రాకన్నా ముందు 10 నిమిషాలు వెయిటింగ్లో సపోర్ట్ చేయకుండా కన్ను మూసుకొని ఉండే 2 నిమిషాలు మన మనసున్న మాటలు లోపలికి అనుకుంటాం. ఓకే వాళ్ళు చెప్పిరా మీరు పోగానే నేను చెప్తారా, నేను ఊకుండా లేవు కానీ నేను పోయినా. అవునవును అవునా ఎక్కుతున్నాం కదా పైకి. ఆన్నే లింగం ఇట్లా మేఘాలతో నీకు పైన కనిపి ఎల్లో కలర్ది ఆన్నే సూపర్ అనిపించింది. ఇంకా ఫస్ట్ తీసుకున్నాం గైస్. నైస్. ద రియల్ చూడండి గాయ్స్, మౌంటైన్స్, ఆ క్లౌడ్స్, ఈ వెదర్లో ఇంకేం కావాలి జీవితానికి చెప్పండి.
చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఒక్కసారైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి గైస్. ఎంత బాగుందంటే అంత బాగుంది. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ డెఫినెట్లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. అసలు ఈ మేఘాలను చూస్తేనే ఇక్కడే ఉండాలనిపిస్తుంది మొత్తం. అసలు వచ్చేటప్పుడు వెదర్ చూడాలి, ఏమన్నా ఉండేనా అసలు. ఐ హ్యావ్ టు డూ దిస్ వ్లాగ్ అంతే, దిస్ వీడియో పక్కా చూడండి. మద్రాస్ ఎట్లున్నా ఎన్ని అవతారాలు ఎత్తుండు చెప్పు, ఎట్లున్నది? మంచిగా అంటే ఎట్లా ఫీల్ అయినావు నువ్వు? అంటే దేవుని చూసినావు కదా, ఎన్ని అవతారాలు ఉన్నాయని చెప్పిండు. అవతారాలు కాదు అమ్మ, నీకు ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించిందో చెప్పు నిజంగానే. చెప్పు మంచిగా అంటే. గైస్ నేను నా బర్త్డేకి, అంటే బర్త్డే నాది రేపు యాక్చువల్గా జూలై 11th, కానీ ఐఎమ్ హియర్ ఇన్ ద ఈషా యోగా సెంటర్. హౌ ఐఎమ్ ఫీలింగ్ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది గైస్. మీకు ఇంకోటి చెప్పాలి, లైట్ షో ఉంటుంది ఇక్కడ ఈషాలో. ఆ లైట్ షో మీరు చూడాలి ఒక్కసారి మీ లైఫ్ టైంలో. అబ్బా, అక్కడనే ఉండాలనిపించి నాకు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ఐఎమ్ లైక్ వావ్, నిజంగా. కానీ మీరు మాత్రం రావాలి గైస్, వచ్చి ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నేను అన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి చెప్తున్నా, బట్ యూ షుడ్ కమ్. మీరు రావాలి గైస్ అంతే. మీరు వచ్చి మంచిగా ప్రశాంతంగా అంటే అసలు మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఏ డిస్టర్బెన్స్ అంటే అసలు ఇంత కూడా 100% చెప్తున్నా, మీరు పీస్ఫుల్గా మీ సోల్ని మీరు కనుక్కొని లైక్ ఏం తెలియదు గైస్. ఇక్కడికి ఏం పెట్టారు? హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఇప్పుడు కట్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఫస్ట్ నాక కొంచెం మనీ ఉండాల షుగర్ ఇట్లా అన్నా ఇంటికి వీడియో బాగుంది బాగుంది. గిఫ్ట్ ఆడియో కష్టం నాగేనా గిఫ్ట్ మళ్ళీ తీసిపోయి ఇంట్లో పెట్టాం. అన్న